గ్యారంటీ దయాలు ఉన్నాయనేది గ్యారంటీనా? దేవుడు ఉన్నాడని ఎట్లా గ్యారంటీ? దుష్కర్మ ఉన్నది అంటే సత్కర్మం కూడా ఉన్నది అనేది ఉన్నది కదా, ఉన్నది. అట్లను ఇది కూడా దైవీ గుణధర్మం ఉన్న వాళ్ళ లక్షణం ఉన్నోళ్లకు ఈ ఏమి దుష్ట శక్తులు ఉన్నాయి అనేటటువంటిది వీళ్ళు అది ఉండదు. అది ఉన్నోళ్లకు దేవుడు ఉన్నాడని వారు నమ్మరు. అంటే వాస్తవానికి ఇప్పుడు దయ్యాలు ఉన్నట్లనా? మీరు అందరి మాట బట్టి దయ్యాలు లేవు, భూతాలు లేవు, గుణాలను బట్టి మీరు దయ్యాలు లేవు. దైవీ సాక్షాత్కారం అయ్యేటటువంటి వాళ్లకు దైవీ గుణ లక్షణాలు పెంపకం చేసుకొని సాధన చేసుకుంటోళ్లకు దైవీ లక్షణం సాక్షాత్కారైన వాళ్ళకు దేవుడు కనిపిస్తే వాళ్ళు ఎవరు చూస్తే దేవుని లేకనే కనిపిస్తారు వాళ్ళకి. ఇంకొకటి ఇక ఇళ్ళనే ఏముంటుందంటే దైవీ లక్షణం కాక ధర్మానికి విరుద్ధం తినే ఆహార వ్యవహారాలు కూడా అనాచారం, అనాష్టి, చెడు పదార్థాలు, చెడగుణ లక్షణాలు ఇది అలవడుచుకునేటోళ్లకు దైవీ స్వరూపమైన వాళ్ళకి దయ్యాల స్వరూపం దాకా కనిపిస్తుంది. మనుషులు కూడా అట్లనే కనిపిస్తారు వాళ్ళకి. గుణాలను బట్టి ఇప్పుడు దయ్యాలని ధృవీకరించుకుని, కానీ వాస్తవానికి సైన్స్ ప్రకారం మాత్రం దయ్యాలు మాత్రం లేవు. దయ్యాలు లేవు, ఏమీ లేదు. వాస్తవంగా ఈ జగత్తులో ఉన్నది ఏమన్నా ఉంటే అది సమస్త సృష్టికి నడిపించేటటువంటిది సుప్రీం గాడ్. సుప్రీం గాడ్ అంటే ఏమిటికంటారంటే ఈ సృష్టిని తయారు చేసి ఈ సృష్టిని పోషించి సాలన్నప్పుడు తనలో లయం చేసుకునే దానికి సుప్రీం గాడ్ అంటారు. డివాన్ లైట్ అంటారు దానికి ఇంగ్లీష్లో. అందుకే కాబట్టి దానికి దేవుడు అంటారు. లింగం మధ్య జగత్ సర్వం. ఈ లింగంలోనే సృష్టించుడు, పోషించుడు, లయింపజేసుకునుడు, పుట్టుడు, పెరుగుడు, తిరుగుడు, అరుగుడు అన్నీళ్ళనే. లింగం మధ్య జగత్ సర్వ. ఈ జగత్ అంతా లింగం నడమనే ఉన్నది. పుట్టుతున్నది, పోషిస్తున్నారు, పెరుగుతున్నారు, ఓనవి జరుగుతున్నది, లాస్ట్ లయం కూడా అందులోనే అయిపోతున్నారు. ఇది దీనికే లింగము అంటారు, దీనికే డివైన్ లైట్ అంటారు, దీనికే దేవుడు అంటారు. దేవుడు అని ఎవరికంటే అనాలి అంటే సమస్త భూమండలం, గ్రహాలు, భూగోళాలు, ఖగోళాలు ఇవన్నీ కూడా తిరుగుకుంటా తాను తిరగకుండా ఉన్నోడే దేవుడు. దాన్ని చుట్టూ తిరిగేదాన్ని అవి అన్నిటికీ తింపుకుంటా తాను తిరగకుండా ఉన్నోడే దేవుడు. ఆయనకు ముఖం, ముక్కు, కన్ను, చెవులు, రూపం లేదు. నిరాకార నిర్గుణుడు పరమాత్మ. ఆయనకంటారు డివైన్ లైట్, సుప్రీం గాడ్ అని ఆయనకంటారు. దయాలు, భూతాలు అనేది వేస్ట్. ఇవన్నీ మానవ కల్పితం నుంచి అనేకాలు చేసుకున్నారు. ఒకటి కాదు, మూఢనమ్మకాలు. మూఢనమ్మకాలతోని తయారైంది ఉంది. కొన్ని ఎట్లున్నాయంటే శాస్త్రంలా లేనిది పొంది పుట్టించి మూఢనమ్మకాలు బోధించి ఆ మూఢనమ్మకాలు పెట్టినప్పుడు ఇంకెక్క మనిషికి ఇది ఉంటుంది. దైవీ గుణ లక్షణాల ధర్మబోధన ఉన్నోడు బందుకల్లా గోలి ఉన్నోడు కొట్టొచ్చు. కొట్టి పిస్తలు తీసుకుని ఇట్లా కొడుతున్నా చూడంటే అది ఒక్క యుద్ధం కాదు, అది కొట్టుడు కాదు, ఇది ఉంటుంది. అందుకే జ్ఞాన లక్షణము, జ్ఞానులతో సత్సంగం చేస్తే మళ్ళా భక్తి, జ్ఞానం, వైరాగ్యతత్వం ఉన్నోళ్ళది ఏమి లేదు. మనిషికి ఏముండాలి? జ్ఞానం ఉండాలి, భక్తి ఉండాలి. మొదలు భక్తి తర్వాత స్టెప్ బై స్టెప్ జ్ఞానం ఉండాలి. జ్ఞానం తర్వాత వైరాగ్యతత్వం అంటే త్యాగం, వైరాగ్యం అంటే. బాణమతులు చేతవాళ్ళు ఉన్నాయా? బాణమతులు, శాతవడిలు ఇవన్నీ శూద్ర మంత్రాలు. ఇవి శూద్ర మంత్రం అంటే వేదాలలో ఉన్నాయా? చేస్తారా? వాస్తవంగానే ఇది అదొక విద్య ఉంది. దానికి ఒక శాస్త్రం ఉంది. అది కూడా అది మనుషులకు మాట్లాడలేనోడు, కూర్చొని మాట్లాడలేనోడు, శాతగాలేనోడు వాడు ఎన్నెన్నో రకాలతో సతాయిస్తాడు మనిషికి. అంటే ఖుషిపడు ఏమి కానీ. అంటే దమ్మునోడు వచ్చి ఫైటింగ్ చేస్తాడు, దమ్ము లేనోడు ఏం చేస్తాడు? వాదం ఆడకుండా లేనిపోంది వీని వస్తువు ఒడివే అవన్నీ తీసుకొని వానికి ఆట ఆడిస్తామని ఆలోచన చేస్తాడు అంతే. కానీ ఒకరోజు వాడు కూడా బాధపడవలసిందే. వాడు చేసేటోడు కూడా ఏం చేస్తాడంటే మొదలు తన ఇంట్లో ఉన్నోనికే మొదలు చేసి చూస్తాడు, తర్వాత వేరేవాళ్ళకి చేస్తాడు.
అంటే మొదలు తన ఇంట్లో అంటే శూద్ర పూజలు శూద్ర పూజలు అంటారు దాన్ని. అంటే మంత్రతంత్రాలు నేర్చుకున్న వాళ్ళని ఏమన్నా మంత్రతంత్రాలు నేర్చుకుంటే అది ఒక శాస్త్రంలో ఉంటది. అసలు విషయాలు మా దగ్గర చెప్పాలంటే మా దగ్గర ఉండేవి. మీకు సంబంధం లేదని ఉంటాయా అని అడుగుతున్నా అంతవరకు నేను ప్రశ్న. ఇక నా దగ్గరికి కూడా ఎన్నో రకాల జనం వస్తారు కదా. అవును. వచ్చినప్పుడు నేను బి అనేక ప్రశ్నలు వేసిన అవును. వాళ్ళకి చూసినా కూడా కొంతమంది మన ఊర్లో మాటనే చెప్దాం ఈయన్ని. ఫస్ట్ స్టార్టింగ్లో నేను వచ్చినప్పుడు చూసినప్పుడు ఈ ఊర్లలో ఇంటింటికి తప్పకుండా ఒక్క ఇంట్లో హో అంటే మళ్ళా పక్క ఇంట్లో పక్క ఊరు నిండా హోనే అంటుండ్రి. బోర్లుడే బోర్లుడు. ఇక నేను వచ్చిన తర్వాత కొన్ని రోజులకు చూసిన కొత్త హూ లేదు హాలేదు ఎక్కడ పోయింది మొత్తం దాన్ని. ఏముంటది అంటే దీనికి నాకు తెలిసిన మాట దీనికి భానమతి అంటారు. భానమతి వేరే, కేకమతి వేరే. మళ్ళా భానమతి వేరే, కేకమతి వేరే. భానామతి అంటే వాళ్ళు భావించుకునేటటువంటి భావనను మతికి అటచ్ అయ్యేదానికి భానామతి అంటారు. మన లోపల ఉన్నటువంటి భావనను వాళ్ళ మతికి స్టెప్ బై స్టెప్ పదే పదే అదే అర్థం చేసుకుంటారు. కూర్చున్న నిలబడి అదే ముచ్చట, పక్క ఇంటికి పోతే అదే ఆ ముచ్చట్లన్నీ అవే ఉంటాయి. అందుకు కాబట్టి ఇది లేచేయడం వరలే అంటే పక్కకున్న అక్కడ కాగానే ఇక్కడ స్టార్ట్, ఇక్కడ కాగానే ఒక్కరి తర్వాత ఒకరు ఎక్కించుకుంటారు మతిలకు. అది శబ్దం వినొస్తుంది కదా, రాగానే అక్కడ సురువాయి అక్కడ సురు ఇది సురువాయి. ఇప్పుడు లేవు మరి. అది అప్పుడు ఇంటింటికి తప్పకుండా లొల్లి లొల్లి ఉంటుండే. అట్లా మానసికంగా ఇబ్బంది పడతారు అని చెప్పి సైకాలజిస్టులు అంటారు కదా. ఇప్పుడు ఇది మానసికంగానే మానసికం నుంచి స్టార్ట్ అవుతుంది. నేను అన్నాను వాస్తవానికి బాణమతి అనేది లేదేమో గవర్నమెంట్. బాణమతి అనేటటువంటిది దయ్యాలనే భూతాలు అనేటటువంటిది అది అందరికీ కనిపించేది. అందరికీ బాణమతి కాదు, అందరికి బాణమతి కాదు. అజ్ఞానం ఉన్నోళ్ళకైతే అంటారు, మానసికంగా ఉన్నోళ్ళకైతే. మానసికంగా కృంగి ఉన్నోళ్ళకు, బలహీనత ఉన్నోళ్ళకు, అధైర్యం ఉన్నోళ్ళకు, మానసికంగా ఉన్నోళ్ళకు, బాధపడే మానసిక రోగులు వాళ్ళకి అందరికి కాదు. మరి బాణమతి అందరికి కాదు. లెక్క చూస్తే బలహీనులకు ఎక్కువ అటాక్ వాళ్ళకే అవుతుంది ఎక్కువ. బలవంతులకు భయపడిపిస్తారు కదా, భయపడిపిస్తే భయపడేటోళ్ళకే ఇవన్నీ అవుతాయి. మొదలు భయపడిపిస్తారు, వాళ్ళకి చూసుకుందాం. అంటే వాళ్ళ అనుమానం వల్ల జరుగుతుంది కానీ అనుమానం నుంచి వాస్తవానికి లేదు. ఇంకోటి మందు వాడడము అదే విషయము. నాకు చేయమనండి మీరు, అదే నాకు చేయమనండి, మీరనండి, మీరు అన్నారంటే మీకు చేయలేదు. ఎంపీ కదా మీకు. అదే ఇంకోటి చాలా మంది ఏంటంటే ఊళ్ళల్లో మా వరుసల కుటుంబంలో మా వదిన పెట్టింది, మా అత్త నా మందు పెట్టింది, మా వదిన మందు పెట్టింది. అది వేరు. మీరు ఈ అడిగిన ప్రశ్నకు అది వేరు. అంటే చెప్తున్నాం ఇప్పుడు ఇంతవరకు ఇది అడిగింది, ఇంకా ఇది కాలేదు, ఇది పూర్తి చేసుకున్నాక అది అక్కడ పోండి, అది ఇళ్ళకి రాదు, అది వేరున్నది. మన మీరు కేకమతి అన్నారు కదా, అది కేకమతి బాణమతి గురించి చెప్పినా కదా ఇట్లా దీనికి వర్లుడు అని. కేకమతి అనేటటువంటిది ఏముంటుంది కదా, ఇవి కేక అనేటటువంటిది ఏముంటుంది అంటే లొల్లి లొల్లి చేసుడు, కేకలు పెడతారు కదా, కేకలు పెడతారు కదా. కేకమతి అనేటటువంటిది ఎట్లుంటుంది అంటే ఎప్పటికీ అళ్ళని, ఎప్పటికీ కేకల శబ్దమే వస్తుంది. కేకలు పెట్టుడే శబ్దం, వేరే శబ్దం ఏం రాదు. ఈ ఒక్కటి కాదు, ఎన్నో కల్పించుకు చేసుకుని అది కనిపించింది, వచ్చింది, పోయిర్రు, వచ్చిర్రు, చేసిర్రు అని ఇవి కేకలు పెట్టుకుంటే ఎప్పుడైనా వాళ్ళు కేకలే వినాలి. వాళ్ళ బాణమతి అనేటోళ్ళది ఎట్లుంటుంది అంటే జరసేపే ఉంటుంది. జరసేపు ఉండేసి ఒర్లుడు రకరకాల ఒర్లు బంద్ అవుతుంది చూస్తాయి. వీళ్ళది అట్లుంటుంది. వీళ్ళది కేకల మీద కేకలు పెడతారు, రకరకాల కేకలు పెడతారు. ఎట్లా పెడతారు? రకరకాల కేకలు అంటే చెట్టు ఎక్కుతారు, ఇక ఇల్లు ఎక్కుతారు, ఇంత కొమ్మ మీద కూర్చుంటారు. అట్లా కూర్చుంటే వాళ్ళు ఆ కొమ్మలు ఉంటాయా మళ్ళా ఎట్లా? అది ఇవి ఎట్లుంటాయంటే అందరికీ కాదంటున్నా కదా, వాస్తవంగా వాళ్ళకు కలెక్షన్ ఉంటుంది. అంటే వీళ్ళు భయపడేటోళ్ళకే వీళ్ళు వస్తువులని తీసుకుపోయి పగ తీర్చుకునేటటువంటి సూత్ర విద్య ఇది. ఇప్పుడు చాలా మటుకు టావెళ్ళు, అదే అందరికీ కాదు మరి, చీరదంట ఒక టావెల్ వాళ్ళ వస్తువు తీసుకుపోయి ముంగట వాళ్ళతో పోరాడలేక చేసుకున్నాయి. మరి తగ్గించుకోవడానికి ఏమన్నా ఉన్నాయా? ఉంటుంది. ఎట్లుంటుంది అంటే వీళ్ళు మళ్ళా అలాంటి
యోగం చేసేటోళ్ళ దగ్గర ఇరుక్కపోయినప్పుడు ఇంకెక్కవుతుంది అది. దానికి కటాఫ్ చేసేటోళ్ళ దగ్గరికి మార్గదర్శనకు పోతే కుదురుకుంటారు. వాళ్ళు జ్ఞాన మార్గంలో వచ్చి యోగా ధ్యానంలో వచ్చినారు, సెట్ అవుతారు. అంతవరకు మానసికంగానే కుంగి చేస్తారు, జీవితమే అండ గడిచిపోతుంది. మీరు మానసిక రోగులకు ఇచ్చే సందేశం అంటే మానసిక రోగులకి ఈ కేక, ఈ చేతబడులకు ఇచ్చే మీ సలహా? దాని గురించే చెప్తున్నాను, నేను చెప్పేది. ధ్యానం, యోగా, మంచి వాతావరణం, స్వచ్ఛమైన వాతావరణము, మహాత్ముల సాంగత్యం, తపస్సు చేసేటటువంటి తపస్సుకుల స్థానం, వాళ్ళు ఇచ్చేటటువంటి సందేశం, వాళ్ళు ఉన్న ప్లేస్లో ఉండేటటువంటి వైబ్రేషన్ వాళ్ళ మీద ప్రయోగాలు అవుతాయి. పాజిటివ్ అయినప్పుడు అది ఈడ పని చేయదు, ఈడ దగ్గర పని చేయాలి. ఆ శూద్ర విద్య దైవీ విద్య దగ్గర పని చేయదు అది. రిటర్న్ ఇప్పుడు 2-3 నెలలు ఈడ వాళ్ళు 1 నెల 15 రోజులు అట్లుంటే వాళ్ళ ఇష్టం మాట. అంటే ఈడ అంటే ఏనే కదా వండుకోవచ్చు. అయితే వాస్తవంగా అట్లా ఉండి ఈ దైవీ మార్గదర్శనంలో నడుచుకోవాలి. ఒట్టికి ఉంచుకోవాలంటే జాతర కాదు ఇది, అట్లా ఉంచుకోలేము. చెప్పిన మార్గదర్శన ప్రకారంగా దైవీ మార్గంలో నడిస్తే శూద్ర మార్గం వెళ్ళిపోతాం. అంటే శూద్ర గుణ లక్షణాలు అది ఒక్కటి విద్య. మానసికంగా బలహీనతలు ఉన్నోళ్ళు మెయిన్ అంటే ఇప్పుడు ధ్యానము, మీరు అన్నట్లు యోగా ఇవన్నీ చేసేస్తే వాళ్ళకి ఖచ్చితంగా అవన్నీ రావు, వెళ్ళిపోతాయి. మానసికంగా ఉన్న వాళ్ళకు మందు లేదు, మానసికంగా ఉన్న వాళ్ళకు మందు లేదు. బహిర్ముఖంగా వాస్తవంగా మందు ఉన్నది ఒకటే, మహాత్ముల మార్గదర్శనము, మహాత్ముల జ్ఞాన మార్గంలో నడుచుడు యోగ ధ్యానం. ఈ మార్గంలోనే వాళ్ళకి మందే, కానీ బయట మందులు పనిచేయవు. మానసిక రోగంకి మందు లేదు, బయట మందులు పనిచేయ వాళ్ళకు మందు పని చేస్తుంది. అంటే మహాత్ముల మార్గదర్శనం, దైవీ మార్గదర్శనం, ఇదే మాత్రం తోడు. ఇక ఈ మార్గదర్శనం విడిచి దేశం తిరిగిండ్రు అనుకోండి, జీవితమే అన్న మనిషి ఖతం కూడా కావచ్చు అంతే. ఇక మళ్ళా కూడా ఈడికే అయిపోదు. మరి వాళ్ళ పగ వీళ్ళ పగ తీసుకుని మళ్ళా జన్మంలో వీళ్ళు అదే చేసి వాళ్ళకి తీర్చుకుంటారు, వీళ్ళు ఇదే నడుస్తుంది. పుట్టుడు సచ్చుడు అన్నది ఇట్లనే నడుస్తుంది. మనిషిగానే ఆయుష్ ప్రమాణంగా బతికి జీవించి శ్వాస పుట్టినప్పుడు ఎన్ని శ్వాస తీసుకుంటాడు అనేది ఒక రూల్స్ ఉంటుంది. అంత పద్ధతి ప్రకారంగా శ్వాస తీసుకొని బతికినోడు ఉంటే 100 సంవత్సరాలు బతుకుతాడు, 120 సంవత్సరాలు బతుకుతాడు. యోగ ధ్యానం యోగి ఋషులు మహా ఋషులు అన్నారు కదా, వాళ్ళలాగా జీవిస్తే 2000 సంవత్సరాలు బతుకుతారు ఒక్కడే. వాళ్ళ బాడీ శరీరాలు కూడా 5 ఫీట్ ఉండదు, వాస్తవంగా 10 ఫీట్ 18 ఫీట్ ఉంటారు. చూసారా మీరు? అలాంటి ఋషులకు ఆయుష్ ఉన్నోళ్ళకి చెప్తున్నా, ఆయుష్ 2000 సంవత్సరాలు బతకొచ్చు వాళ్ళు. యోగా ధ్యానం బాడీతో సహా ఉన్నారా వాళ్ళు? ఉన్న వాళ్ళది ఆయుష్ చెప్తున్నా, వాళ్ళది ఆయుష్ క్రత ద్వాపర యుగంలో వాళ్ళది. యోగం ధ్యానం చేసేటోళ్ళు తపస్సు చేసేటోళ్ళది వాళ్ళ ఆయుష్ అంతా, వాళ్ళ బాడీవి అంత ఎత్తు. ఈ యుగంలో ఉన్నారు, ఈ యుగంలో ఉండడం కష్టమే. ఈ కర్త త్రేత ద్వాపరం దాకుండే. ఈ కలియుగంలో కూడా ఉన్న సిద్ధ పురుషులు ఉన్నారు, వాళ్ళు మానవులకు కనిపించారు. ఎక్కడ ఉన్నారు వాళ్ళు? అది దైవ రహస్యం చెప్పనికి రాదు, సామాన్య మనుషులకు అర్థం కాదు. మళ్ళా మేము చెప్పరాదు, వాళ్ళు కనిపించరు కూడా. కలెక్షన్ ఎట్లుంటుంది అంటే, ఒక కరెంట్ కలెక్షన్ తీసుకున్నానంటే బల్బ్ రెడీ, మీటర్ రెడీ ఉండాలి. ఉన్నాక అటు నుంచి సప్లై అయితే బల్బ్ పడుతుంది. డైరెక్ట్ అడిగితే బల్బ్ నేను డైరెక్ట్ వైర్ నుంచి కలెక్షన్ తీసుకున్నట్టే బల్బ్ ఉండదు. నేనేటా చెప్పాలి ఆ మాట? చెప్పలేను. ఇది దైవీ రహస్యం మాట ఉన్నది. ఆ రహస్యం నేను మీకు చెప్పకూడదని కాదు, అది మీరు ఏం చేయలేరు కూడా. నేను చెప్తే మీరు పోలేరు ఆడికి.
మరి అవసరం లేని దానికి నేను చెప్పేది అదే కదా. సింబాలలో ఉంటారు అని చెప్పేసి ఒక బుక్లలో ఇంటర్వ్యూలో విన్నమాట. బుక్కులు ఉండని ఎంబి ఉండని ద్వారాలు కుళ్ళలేవు కదా, లాక్ ఉన్నాయి. వాళ్ళకి అనిపించరే కదా, మనం ఎక్కడ చూస్తే కూడా ఇప్పుడు అలాంటి వాళ్ళకు ఓటిలో ఒక్కలకు కనిపించిన వాళ్ళు చూసిన వాళ్ళు తెలంగాణలోనే ఉన్నారు. ఇప్పుడు సమాధి అయినరు వాళ్ళు. తెలంగాణలోనే ఉండ్రి, తెలంగాణలోనే అటువంటి రుచి ఉండే సిద్ధపురుషుడు. కానీ ఇట్లనే అడగదామని చెప్పే మాటకు నమ్మకం లేక పోయి చూపించగలిగితే అలాంటి సిద్ధపురుషుడు చెప్పకెవరికి మానవుల కంటే అసొంటి ఒక దైవశక్తి గల తపశిఖరాలు మహాత్మురాలు ఉండే శబరిమాత. ఆమె అలాంటి ఒక్క ఋషి మహాత్మునికి దర్శనం చేసుకున్నప్పుడు మానవులకు జాడ చెప్పకమా ఈ విషయం అని అంటే, నమ్మలేని మానవులు కష్టపెట్టి తొలకపోమంటే పోయి చూపించి అడవిలో చూపించే మూమెంట్లలో ఆ ప్రాంతం పోయినప్పుడు బాంబులేసినట్ట భ్రష్ట్ అయినాయి ఆ ప్లేస్లలో. అంటే ఇనొచ్చింది ఆల్రెడీ వాళ్ళకి అలాంటి శబ్దాలు. అంటే తప్పదని కాదు, పాదాలు మొక్కి వెనక మరలేచ్చారు.